హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వర్షిని. ఈరోజు ఈ వీడియో ఏంటంటే చికెన్ ఫ్రై. ఎమ్మీగా చికెన్ ఫ్రై సింపుల్గా పావు కేజీ ఎలా ఫ్రై చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో. ఫస్ట్ ఒక పావు కేజీ చికెన్ తీసుకోవాలండి. దానికి కావాల్సిన 2 లేదా 3 ఆనియన్స్ తీసుకోవాలి. చిన్న సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఫ్రై కాబట్టి ఒక టమాటో సరిపోతుందండి. 4 to 5 రెడ్ చిల్లీ, గార్నిషింగ్ కోసం కొత్తిమీర, కొంచెం పుదీనాకు తీసుకోవాలండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది హోమ్ మేడ్ అండి. తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ తీసుకోవాలండి. ఆనియన్స్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది 2 to 3 టైమ్స్ వాష్ చేసి పెట్టిన చికెన్. తర్వాత కావాల్సిన పసుపు, కారం తీసుకోవాలి. ముందుగా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆ ప్యాన్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు ప్యాన్ వేడి చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, కాబట్టి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను పావు కేజీ చేస్తున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఇది చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కూడా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేలాగా ఉంటుందండి ఈ చికెన్. ఇప్పుడు ఆయిల్ వేడైపోయిందో లేదో చూసుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు ఆయిల్లోకి మనం ఇందాకలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం డీప్గా ఫ్రై అయ్యేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అన్నప్పుడు పచ్చిమిరకాయలు యాడ్ చేసేయాలి. అవి 2 బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. ఎందుకంటే టమాటా కానీ చికెన్ కానీ వేసాక వాటర్ కంటెంట్కి సరిగ్గా ఫ్రై అవ్వవు. కాబట్టి చికెన్ కానీ టమాటా కానీ వేసే ముందే ఇవి 2 ఫ్రై అయినా లేదో చూసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆనియన్కి, పచ్చిమిరకాయకి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా చూసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాము. చికెన్ యాడ్ చేసుకొని ఆ అల్లం వెల్లుల్లి మిశ్రమం ఏదైతే ఉందో మనం ముందుగా ఫ్రై చేసుకుని అది బాగా పట్టేలాగా చికెన్కి మొత్తం కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మనం ఫ్రై కాబట్టి 1 డ్రాప్ కూడా వాటర్ అనేది మనం పోయట్లేదు. ఎందుకంటే మనం వాష్ చేసిన చికెన్లోనే కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది. ప్లస్ ఒక టమాటో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు పసుపు వేస్తున్నామండి. సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు. మేమైతే ఉప్పు తక్కువ తింటాం కాబట్టి కొంచెం ఉప్పే వేస్తున్నాను నేను. మీకు రుచికి ఎంత కావాలో, ఎంత సరిపడా ఉప్పు కావాలో అంత సరిపడా యాడ్ చేసుకోండి. ముక్కలకి బాగా ఉప్పు, పసుపు పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక 10 minutes వరకు పడుతుందండి మనకి ముక్కలు బాగా ఫ్రై బాయిల్ ఉడకడానికి. కర్రీ అయితే మనం వాటర్ పోసిస్తాం కాబట్టి బాయిల్ అయిపోతాయి. ఇక్కడ మనం వాటర్ లేకుండా చికెన్లో ఉన్న వాటర్తోనే ఆ పీస్ అనేది బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది.
కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా కూడా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాన్ని క్లోజ్ చేసుకొని కొంచెం మూత పెట్టేసి చికెన్ ముక్క ఆవిరి కింద ఉడికించాలండి. మూత తీసి చూస్తే చికెన్ ఉడికిందో లేదో తెలుస్తుంది. అడుగు అంటకుండా చికెన్ని మాత్రం కలుపుకుంటూ ఉండాలండి గ్యాప్తో. ఎందుకంటే మసాలా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ అంతా అడుగు అంటుతూ ఉంటుందండి. అలా అంటకుండా మనం నీట్గా కలుపుకుంటూ ఉండాలి. చికెన్ ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఉడకపోతే మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఆవిరి కింద ముక్క మగ్గేంత వరకు ఉంచాలి. ఇప్పుడైతే చూద్దాము ఎలా ఉందో. చికెన్ ఆల్మోస్ట్ 70% ఉడికిందండి. సో ఇప్పుడు టమాటో వేద్దాము. ఫ్రై కదండి, మేము ఒక్క టమాటానే తీసుకున్నాము. కొంచెం గ్రేవీగా కూడా రాదు, కొంచెం టేస్ట్ ఉంటుంది. ఆ స్వీట్నెస్ కోసం ఒక్క టమాటో వేసామండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి టమాటో మగ్గేంత వరకు ఉంచాలి. టమాటో మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి. టొమాటో ఎందుకు లాస్ట్లో వేసామంటే, టొమాటో వేసాక వాటర్ కంటెంట్కి ఆయిల్ అనేది చికెన్కి పట్టనివ్వదు, అందుకనే టొమాటో లాస్ట్లో వేసామండి. ఇప్పుడు ఒకసారి చూసుకుందాము టమాటో మగ్గిందో లేదో. చూడండి, టమాటో కూడా నీట్గా మగ్గిపోయింది ముక్కలతో పాటు. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టి ఆవిరి కింద ఉడికించేద్దామండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా. ఇది బిగినర్స్ కోసం అండి. నీట్గా చేసుకోవచ్చు, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, అబ్బాయిలు ఉండే దగ్గర ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మేము అలా హాస్టల్లో చదివేటప్పుడే నేర్చుకున్నాం ఇది. సరే అండి, ఒకసారి చూద్దాము ఎలా ఉందో. చూసారు కదండి, ఇలా ప్రతి 2 మినిట్స్కి ఒకసారి ఎందుకు కలుపుకోవాలి అంటే అడుగంటిపోతుందండి. అలా అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండి ఆ చికెన్ ముక్కను అనేది బాగా మగ్గి ఉడికేంత వరకు కూడా మనం చికెన్ని మిక్స్ చేసుకుంటూ ఆవిరి కింద ఉడికించి ఉండాలండి. చూడండి, అయిపోయింది చికెన్. టమాటా చూసారు కదా, మనం లాస్ట్లో వేసినా కూడా ఎంత నీట్గా మగ్గిపోయిందో. కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేద్దాము. 1/2 kg కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నానండి. తీసుకొని కొంతసేపు ఉడికనిస్తున్నానండి. కారం మీ ఇష్టం. మేము ఇంట్లో చేసిన కారం 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. బయట కొన్నది అయితే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ పడవచ్చండి. చూసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం మాత్రం ఇండివిజువల్ అండి. ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు, మనం వేసుకునే కారం బయట కొన్నదా ఇంట్లో మనం చేసుకునేది అయితే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. అలా ఉంటుంది కదండి, అది డిపెండ్స్. ఉప్పు కారం వరకు మీ ఇష్టం అండి. సరే అండి, ఇప్పుడు ఒకసారి చూద్దాము చికెన్ ఎలా ఉందో. చూసారు కదండి, చికెన్ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. మనకి పీస్లో ఎక్కడ వాటర్ అనేది ఉండదు, ప్లస్ కంప్లీట్గా ముక్క అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు చికెన్ మసాలా యాడ్ చేసాము, తర్వాత కొత్తిమీర, పుదీనాకు యాడ్ చేసామండి. అవి కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుందండి, కొత్తిమీర కానీ పుదీనా కానీ ఫ్రైలో. చూసారు కదండి ఎంత అమ్మీగా అంత ఫ్రై అయిపోయినాయి. ఓన్లీ 4 టేబుల్ స్పూన్స్తోనే మనం అంతగా ఫ్రై చేసామండి. అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై